ఓం యా దేవి సర్వభూతేషు విష్ణుమాయేతి శబ్దితా నమస్తస్యై 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 నమో నమః. ఓం శ్రీ మాత్రే నమః. అమృతాత్మస్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమనందిస్తూ గాయత్రి మంత్రంలో 20వ బీజమంత్రం వరుణ గాయత్రి బీజమంత్రం. గాయత్రి మంత్రం అనేక తత్వాలను కలిగి ఉన్నది. మానవ దేహంలో ఉన్నటువంటి తత్వాలను ఎన్నింటినో శోధించి పరమ పవిత్రమైనటువంటి పరబ్రహ్మ తత్వంగా తాను అంతరంగంలో ప్రకాశిస్తూ సమస్త అజ్ఞానాలను దూరీకృతం అనరించి శాశ్వతమైనటువంటి ముక్తిని ప్రసాదించేది గాయత్రి మంత్రం. నా గాయత్ర్య పరం మంత్రం, పరమంత్రం గాయత్రి. ఈ సూక్ష్మ బీజాక్షరములన్నీ సాక్షాత్తు అమ్మ యొక్క చైతన్య స్వరూపం, అమ్మ యొక్క సూక్ష్మదేహం. మంత్రానికి దైవానికి ఎటువంటి తేడా లేదు. ఎంతసేపు మీరు మంత్ర జపం చేస్తూ ఉన్నారో అంతసేపు ఆ దైవత్వం మీద మీరు మనసును ఏకాగ్రం చేసి ఉన్నారు. ఆ దైవాన్ని మీ అంతరంగంలో నిలుపుకొని ఉన్నారు. ఈ శరీరంలో ఉన్నటువంటి తత్వాలన్నీ ఆ దివ్యత్వాన్ని దర్శించడానికి ఈ తత్వాలు అడ్డుగా ఉన్నాయి. ఎప్పుడైతే ఈ తత్వాలన్నీ కూడా పవిత్రీకరించబడి ఈ గ్రంథులు వికాసం చెంది అందులో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి శక్తులు ఎప్పుడైతే బయలువెడలుతున్నాయో అప్పుడు ఆత్మజ్ఞానం కలుగుతున్నది. ఈ శరీరం చిన్మయ శరీరంగా మారుతున్నది. ఇప్పటి వరకు మాంసమయ శరీరంగా అంటే మృణ్మయ శరీరంగా ఉన్నటువంటి ఈ శరీరం, ఈ భౌతిక ఆవరణం మనోమయ ఆవరణాన్ని, విజ్ఞానమయ ఆవరణాన్ని దాటి చిన్మయమైనటువంటి చైతన్య ఆవరణంలో, పరబ్రహ్మ స్వరూప ఆవరణంలో ప్రవేశిస్తున్నది. యథార్థానికి పరబ్రహ్మానికి ఏ ఆవరణ లేనటువంటిది, ఏ హద్దులు లేనటువంటిది, సర్వవ్యాపకమైనటువంటిది, త్రికాలాలకు అతీతమైనటువంటిది, అనంతమైనటువంటిది, అజమైనటువంటిది. ఇలాంటి ఆత్మసాక్షాత్కారాన్ని పొందేందుకు శ్రేష్టమైనటువంటి మార్గాన్ని చూపేది గాయత్రి మంత్రరాజ్యము. ఈరోజు వరుణ గాయత్రి బీజ మంత్రాన్ని గురించి చెప్పుకుందాం. ధియో యో నహ 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 అన్నటువంటి బీజమంత్రం వరుణ గాయత్రి బీజమంత్రం. ఓం జలబింబాయ విద్మహే నీల పురుషాయ ధీమహి తన్నో వరుణ ప్రచోదయాత్. జలబింబాయ విద్మహే నీల పురుషాయ ధీమహి తన్నో వరుణ ప్రచోదయాత్. ఇది వరుణ గాయత్రి మంత్రం. వరుణుడు సాక్షాత్ ఈశ్వర స్వరూపం. అందుకే ఈ బీజమంత్ర జపం వలన ఈశ్వరుణ్ణే ప్రాప్తింపజేస్తున్నది ఈ బీజమంత్రం. గాయత్రి మంత్రంలో ఒక్కొక్క బీజమంత్రం మనం జపించేటప్పుడు ఒక్కొక్క గ్రంథి వికసిస్తూ ఒక్కొక్క శక్తి మేల్కొంటూ ఉన్నది. ఒక్కొక్క మహర్షి యొక్క ఆశీర్వచనం లభిస్తున్నది. అనేక వర్ణాలు శరీరంలో ఉన్నటువంటి చక్రాలను ప్రకాశవంతం చేస్తున్నాయి. ఈ యోగ గ్రంథులు ఎప్పుడైతే వికాసం చెందుతున్నాయో అందులో ఉన్నటువంటి మకరందం, ఒక్కొక్క శక్తి బయలువెడలుతుంది. ఆ శక్తుల వలన అంతరంగంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి మాలిన్యాలు తొలగిపోతూ ఉన్నాయి. అద్భుతమైన అజేయమైనటువంటి శక్తితో హృదయం ప్రకాశిస్తూ ఉన్నది. షట్చక్రాలు వికాసం చెంది కుండలిని ఒక చక్రం నుంచి మరొక చక్రానికి ప్రయాణం చేస్తూ గుణ వికారాలన్నిటికీ దూరం చేసి జీవితాన్ని పవిత్రీకరించి అంధకారంగా, ఇంతకాలం అంధకారంలో ఉన్నటువంటి జీవితాన్ని జ్ఞాన ప్రకాశం వంకకు నడిపిస్తూ చిట్ట చివరకు జాజ్వల్యమానమైనటువంటి గాయత్రి వెలుగును తమ అంతరంగంలో సాధకులు సాక్షాత్కరించుకుంటున్నారు. అలాంటి అపూర్వ శక్తిని ప్రసాదించేది గాయత్రి మంత్రం. ఇంతకాలంగా అనంతమైనటువంటి ఆ విశ్వశక్తితో తన హృదయ స్పందన మిళితం కాలేదు. ఇప్పుడు ధ్యానంలో, మౌనంలో, అంతరంగంలో ఉన్నటువంటి అంతఃశత్రువులందరూ పూర్తిగా తొలగిపోగా హృదయం పవిత్రీకరించబడింది.
ఏ దుర్వాసనలు, ఏ విధమైన ఆలోచనలు, ఏ విధమైన వ్యామోహాలు లేనటువంటి శుద్ధాంతరంగం భగవత్ చైతన్యంతో మిళితమై భగవతత్వాన్ని తన యందు అనుభూతిని పొందేందుకు చక్కగా హృదయాన్ని సిద్ధం చేసుకున్నది. ఇంతటి అనుభూతిని తన అంతరంగంలో పెట్టుకొని ఇంతకాలం కేవలం ఈ బాహ్య ప్రపంచంలో దేనికోసమో ఎందుకు పరిగెత్తాను అన్నటువంటి జ్ఞానం చాలా చక్కగా కలుగుతుంది. భువనాలను అనంత కాలాల నుంచి సృష్టించేటువంటి తల్లి, సృష్టి స్థితి లయాలను చేసేటువంటి కన్న తల్లి, పంచకృత్యాలను చేసే తల్లి గనుక పంచశిరస్సులతో ప్రకాశిస్తున్నటువంటి తల్లి గాయత్రీదేవి ఎప్పుడు ఈ భువన మండలాలను సృష్టించడం ప్రారంభించిందో తాను మాత్రమే ఎరిగినటువంటిది. ఇది అనాది అయినటువంటిది. ఏ విధంగా సాలెపురుగు తనలో నుంచి ఒక విధమైనటువంటి ద్రవాన్ని ద్రవింపచేసి ఆ ద్రవంతో చక్కని దారాలను తయారు చేసి గూడును అల్లి ఆ గూటి యందు తాను నివసిస్తూ ఉంటుంది. ఇది చాలా చక్కని దృష్టాంతం. సాలెపురుగు తన నుంచే దారాలను తయారు చేస్తుంది. బయట ఎవ్వరి సహాయం తీసుకోలేదు. తనలో నుంచే ఆ ఒక్క ద్రవాన్ని స్రవింపజేసి ఆ ద్రవంతో దారం కట్టి ఆ దారాన్ని చాలా చక్కగా ఆ తంతువులతో చాలా సుందరమైనటువంటి గూటిని అల్లి ఆ గూటిలోకి వచ్చేటువంటి ఏ క్రిమికీటకాదులను తాను భక్షిస్తూ తాను ఎక్కడికి కదలకుండా అక్కడే కూర్చుని ఉన్నది. చాలా తెలివి కలిగినటువంటిదిగా గోచరిస్తుంది సాలెపురుగు. ఈ దృష్టాంతం మనకు వేదాల్లో గోచరిస్తుంది. ఎలాగా ఉన్నది బ్రహ్మము, సృష్టి ఎలాగ జరిగింది అన్నదానికి బ్రహ్మము తాను ఏకమై ఉన్నది. తనలో నుంచి ఏ విధంగా సాలెపురుగు ఈ దారాలను తీసిందో అనగా ద్రవాన్ని తయారు చేసి ఆ ద్రవంతో సన్నని తంతువులను తానే స్వయంగా తయారు చేసి ఆ తంతువులతో తనంతట తాను ఒకే చేతితో ఒక చక్కని ఇల్లు కట్టుకుంది. మనం ఒక ఇల్లు కట్టాలంటే చాలామంది సహాయం కావాలి. ప్రతి వస్తువునకు ఎదుటి వాళ్ళ మీద ఆధారపడాలి. కానీ ఎవ్వరి మీద ఆధారపడకుండా తానే అన్నిటికీ ఆధారమై తనలో నుంచి ఉద్భవించినటువంటి పదార్థంతో తాను గృహం కట్టుకోవడం అనేటువంటిది చాలా విచిత్రమైనటువంటి విషయం. మనం సాలెపురుగు ఒక గృహ నిర్మాణంలో చూస్తాం. సాలెపురుగు తన గృహాన్ని తానే కట్టుకుంటుంది, ఎవ్వరి సహాయం తీసుకోవటం లేదు. దీనికి కావలసినటువంటి శక్తి, సామర్థ్యాలు అన్నీ తనలోనే ఉన్నాయి. ఇక్కడికి వచ్చాం మనం. సరిగ్గా ఈ యొక్క విషయాన్ని మనం బాగా ఆలోచించవలసింది. ప్రతి జీవి యందు దైవత్వాన్ని దర్శించేందుకు కావలసినటువంటి శక్తి, సామర్థ్యాలు నిండి ఉన్నాయి. అందరిలో కల్లా మనం 84 లక్షల జీవరాశులను చూసినప్పుడు జంతువులు కానీ, వృక్షాలు కానీ, పశువులు కానీ, పక్షులు కానీ ఇవన్నీ దైవస్వరూపాలే. భూతాని దుర్గా, భువనాని దుర్గా, శ్రీయశ్చ నరశ్చ పశుశ్చ దుర్గా. దుర్గాదేవి కంటే అపరం నకించిత్, అమ్మ కంటే వేరుగా ఏదీ ఈ లోకంలో లేదు. వేదం ఈ విషయాన్ని గురించి చాలా ఒక చక్కని మాట చెప్తూ ఉన్నది. యతోవా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి. ఎక్కడి నుంచి ఈ సమస్త ప్రాణికోట్లన్నీ ఉత్పన్నమవుతూ ఉన్నాయో దానికి మూలం ఏమిటో, ఆ మూల స్వరూపం ఏంటో దాని గురించి చక్కగా ఈ శ్లోకంలో మాట్లాడుతున్నది. ఎక్కడి నుంచి ఈ భూతకోట్లన్నీ వస్తున్నాయి అన్నప్పుడు సాలెపురుగు యొక్క ఆ పెద్ద గూడు ఎక్కడి నుంచి వచ్చింది? సాలెపురుగులో నుంచే వచ్చింది. చాలా పెద్ద గూటిని, అందమైనటువంటి గూటిని తయారు చేసి ఆ గూటి మధ్యలో తాను కూర్చున్నది, ఆ బిందు స్థానంలో తాను కూర్చున్నది. అదేవిధంగా జనని తనలో నుంచి ఈ సమస్త భూతకోట్లన్నిటిని ఉద్భవింపచేసింది. మనం ఈ ప్రపంచంలో ప్రాపంచికమైనటువంటి విషయాల మీద మన మనసును బాగా లగ్నం చేసినందువలన విశ్వశక్తితో మన హృదయ స్పందన మిళితం కాలేదు, ఏకం కాలేదు. కానీ యోగి హృదయం అలాగా ఉండదు. యోగి కేంద్రం పరబ్రహ్మమై ఉంటుంది. ఆ పరబ్రహ్మాన్ని సర్వభూతాలయందు యోగి దర్శిస్తూ ఉంటాడు. సర్వభూతాలను కూడా తన ఆత్మస్వరూపులుగా భావిస్తూ దర్శిస్తూ యోగి నిరంతరం ఒకే విధమైనటువంటి సర్వోత్కృష్టమైనటువంటి చైతన్య స్థితిలో
తనలో తాను ఆనందిస్తూ బ్రహ్మానంద పరవశుడై ఉంటాడు. ఇటువంటి స్థితిని కలిగేందుకు యోగి అంతరంగం విశ్వశక్తితో మిళితం కావాలి. గాయత్రి మంత్రాన్ని కేవలం త్వరగా అయిపోవాలని చెప్పించినప్పుడు అలాంటి ప్రయోజనం మనకు కలగదు. ఏకాగ్రమైన మనసుతో, గాఢ భక్తితో, మిక్కిలి శ్రద్ధతో అలాగ చేసినప్పుడు తాదాత్మ స్థితి కలుగుతుంది. అంతేకాదు ఒకానొక విధమైనటువంటి ప్రశాంతతలోనికి, నిశ్శబ్దంలోనికి తెలియకుండా సాధకుడు ప్రవేశిస్తూ ఉన్నాడు. శరీరం అంతా ప్రాణ చైతన్య శక్తితో నిండిపోతూ ఉన్నది. ఆ స్థితి ఇట్టిది అని వర్ణించడానికి సాధ్యం కానటువంటిది, ఏ భాషలో కూడా సాధ్యం కానటువంటిది, ఏ భావంలో కూడా వ్యక్తం చేయలేనటువంటిది. అలాంటి అనుభూతి అతని హృదయంలో కలుగుతున్నది. అందుకే ఎక్కడ నుంచి ఈ భూతకోట్లన్నీ ఉత్పన్నమయ్యాయో, ఈ భూతకోట్లన్నిటికీ ఆధారము పరబ్రహ్మము. పరబ్రహ్మం నుంచి వచ్చినటువంటి ప్రతిస్వరూపం పరబ్రహ్మమే. ఇలాగ చాలా సింపుల్గా ఇంత గొప్పదైనటువంటి ఫిలాసఫీని చాలా నిరాడంబరంగా సింపుల్ చేసేసారు మహర్షులు. ఎవరు అసలు ఈ ప్రపంచమంతా, ఎందుకు ఈ ప్రపంచాన్ని ప్రేమించాలి, ఎందుకు నేను సేవించాలి, నేను సంపాదించిన డబ్బు అందరికి ఎందుకు పెట్టాలి, వాళ్ళకి పెడితే నాకు ఏమొస్తుంది, ఈ ఆలోచనను ఇది తుడిచివేస్తుంది. యతోవా ఇమాని భూతాని జాయంతే, ఎక్కడ నుంచి భూతకోట్లన్నీ ఉత్పన్నమయ్యాయో పరబ్రహ్మం నుంచే వచ్చినటువంటి స్వరూపాలు. ఈ స్వరూపాలు పరబ్రహ్మం కంటే భిన్నంగా లేనే లేవు. ఒక ప్రొద్దుతిరుగుడు గింజలో నుంచి ఒక మొక్క మొలిచింది, దానికి చాలా పుష్పాలు వచ్చాయి. ఆ ప్రతి గింజ మొదటి గింజ లక్షణాలని కలిగి ఉన్నది. అదేవిధంగా తులసి మొక్కలు నాటాము. ఒక చిన్న తులసి గింజతో పెద్ద మొక్క తయారైంది. అందులో నుంచి వచ్చినటువంటి ప్రతి చిన్న గింజలు ఆ తల్లి గింజతో సమానమైనటువంటి గుణాలు, అదే విధమైనటువంటి తత్వాలు కలిగి ఉంటాయి. కాబట్టి ఈ సమస్త సృష్టి జాతానికి మూలమైనటువంటిది ఏమిటన్నప్పుడు చాలా సింపుల్గా బ్రహ్మము అన్నటువంటి సత్యాన్ని వేద ఋషులు మానవ సమాజానికి అందించారు. దుఃఖం నశించాలంటే ఏం చేయాలి అన్నప్పుడు బ్రహ్మగాయత్రిలో బ్రహ్మదేవుడు మానవుల దుఃఖాన్ని తొలగించేందుకు మార్గాలను అన్వేషించి కొన్ని సాధనాలను ఆయన ప్రపంచానికి ఇవ్వాలనుకున్నారు. ఒకటి తపస్సు, సత్యము, ధర్మము, తీర్థయాత్ర సేవనము, సర్వోత్కృష్టమైనటువంటి సత్య సంభాషణం. ఇవన్నీ అందరూ సాగించలేరు కదా అని బ్రహ్మదేవుడే మరలా భావించి బ్రహ్మమానస పుత్రుడైనటువంటి గురు వశిష్ఠుని సృష్టించి లోకానికి పంపించి తత్వజ్ఞానాన్ని అధికారులకు ఉపదేశించంటూ ప్రబోధించారు. తత్వజ్ఞానం వల్ల ఏం కలుగుతుంది? హృదయానికి ఊరట కలుగుతుంది. అందరి యందు తన స్వరూపాన్ని దర్శించేటువంటి ఉన్నత స్థితి కలుగుతుంది. అంతవరకు ఈ ప్రపంచంలో తన వరకే తాను జీవించాలి, ఏ సంపదలు వచ్చినా తను ఒక్కడే అనుభవించాలి, ఎవ్వరికి ఏమి ఒక ముద్ద కూడా అన్నం పెట్టకూడదు, ఇలాంటి భావనతో ఉండడం సహజమే. ఎప్పుడైతే ఈ బ్రహ్మస్వరూపం సర్వత్రా ఉన్నది, అందరిలో ఉన్నటువంటిది కేవలం జగన్మాత మాత్రమే, భూతాని దుర్గా, భూతములన్నీయో దుర్గా స్వరూపములు, భువనములన్నీయో దుర్గా స్వరూపములు, స్త్రీలు, నరులు, పురుషులు, నరశ్చ శ్రీయశ్చ పశుశ్చ దుర్గా, పశుపక్షాదులు దుర్గా స్వరూపము. దుర్గా పరమేశ్వరి కంటే కించిత్తుగా వేరే స్వరూపం ఈ సృష్టిలో ఏది లేదు, లేదు, లేనే లేదు అంటున్నారు. అలాంటి దివ్యమైనటువంటి ఆ దివ్యత్వాన్ని, అనుభూతిని పొందేందుకు కొన్నిసార్లు మన అంతరంగం సంసిద్ధంగా ఉండదు. ఎందుకు సంసిద్ధంగా ఉండదు అనగా ప్రాపంచికమైనటువంటి తత్వాలతో అంతరంగం మాలిన్యం చెంది ఉన్నది. అందుకోసం భగవతిని, బ్రహ్మాండ కోట్లకు నాయకురాలైనటువంటి తల్లిని, సర్వశక్తి సమన్వితురాలైనటువంటి జననిని భక్తితో గాయత్రీ మంత్రం ద్వారా జపించడం వలన ఆ సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి చైతన్య స్నేహం సాధకుని అంతరంగంలో అన్ని గ్రంథులను వికాసం చెందింపజేసి ఆత్మసాక్షాత్కార స్థితిని ప్రసాదిస్తూ ఉన్నది. వరుణ గాయత్రి బీజమంత్రం నహ. ఈ బీజమంత్ర జపం వలన ఈశ్వర పద ప్రాప్తిని ప్రసాదించేటువంటి బీజమంత్రము దియో యో నహ అన్నటువంటి బీజమంత్రం. వారుణి అన్నటువంటి గ్రంథి ఈ బీజమంత్రం వలన వికాసం చెందుతుంది. ఈ గ్రంథిలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి మకరంద శక్తి నమ్రతా శక్తి. నమ్రత, ఆ పదం వింటేనే చాలా మాధుర్యంగా ఉన్నది కదా. నమ్రత అంటే వినయం,
అహంకారానికి నమ్రతకు ఎంత తేడానో ఉంటుంది. నమ్రత వలన అన్నీ మీరు సాధించగలరు. అహంకారం వలన అన్నీ మనం పోగొట్టుకుంటాం. అందువలన మీరు ఈ నమ్రతను అభ్యాసం చేయండి. బాల్యంలో నుంచే మంచి గుణాలను, సద్గుణాలను ఉపాసించాలి అని వేదం చెప్తుంది. ఈ మంత్రానికి పులస్త్య అన్నటువంటి మహర్షి దీవెనలను ప్రసాదిస్తున్నారు. గాయత్రి మంత్ర జప సాధకులకు 24 మంది ఋషుల యొక్క దివ్య ఆశీస్సులు లభిస్తూ ఉన్నాయి. ఈ గ్రంథి వికాసం చేత నమ్రత కలుగుతుంది. ఒకవేళ మన దగ్గర నమ్రత ఉండదు, తెలియకుండా మనం కొన్ని సందర్భాల్లో అహంకరిస్తూ కూడా ఉంటాము. ఈ అహంకారాన్ని తుడిచిపెట్టి నమ్రతను ప్రసాదించేటువంటి బీజమంత్రం ధియో యో నః అన్నటువంటి బీజమంత్రం ఈశ్వర పద ప్రాప్తిని ప్రసాదిస్తుంది. గాయత్రి మంత్రంలో అన్ని దేవతలు మనకు వస్తారు. సకల దేవతలందరూ ఈ మంత్రంలోనే నిక్షిప్తమై ఉన్నారు. అందుకే సర్వమంత్రాలు ఇందే అమరి ఉన్నాయి. ఈ సర్వమంత్రాలకు మూలమైనటువంటి మంత్రం గాయత్రి మంత్రం. వాల్మీకి తన రామాయణాన్ని రచించినప్పుడు 24,000 శ్లోకాలకు ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క గాయత్రి మంత్రాన్ని ఉపయోగించి రామాయణాన్ని అంత రసాత్మకంగా యుగయుగాలకు నవ్యాతి నవ్యమైనటువంటి ఒక మహా ఇతిహాసంగా రూపొందించారు. అంత పవిత్రమైనటువంటిది గాయత్రి మంత్రం. నా గాయత్రియే పరం మంత్రం అంటూ మనం పదే పదే చెప్పుకుంటూనే ఉన్నాం. ఈ మంత్రంతో సమానమైనటువంటి మంత్రం లేదు. ఈ ప్రపంచంలో ఉన్న ధనకనక వస్తువాహనాది సంపదలన్నీ ఒక వంక ఉంచినప్పటికీ వివేకశీలి అయినటువంటి వాడు వాటి కోసం పరిగెత్తకుండా ఈ గాయత్రి మంత్రం కోసం పరిగెత్తుకుంటూ వచ్చి ఆ గాయత్రి మంత్రాన్ని తీసుకొని తన హృదయంలో ఉంచుకుంటారు. అంత విలువైనటువంటిది. ఏ వజ్ర వైడూర్యాలకు ఈ సకల సంపదలన్నిటికీ, ఈ భువనంలో ఉన్నటువంటి సకల సంపదలన్నీ కూడా గాయత్రి మంత్రానికి సాటి కావు. త్రాసులో ఒక వంక గాయత్రిని వేసి మరొక వంక చతుర్వేదాలు ఉంచినప్పుడు చతుర్వేదాలను తోచగలిగినటువంటి సామర్థ్యం కలిగిన మంత్రరాజమే గాయత్రి మంత్రరాజము. ఈ మంత్రరాజం పాపనాశిని, మోక్షదాయిని. సమస్త పాతకాలన్నీ ఏదేదో జన్మజన్మలుగా ఈ జన్మలో అనేక జన్మల్లో చేసినటువంటి పంచమహాపాతకాలను, అనేక రకాలైనటువంటి పాతకాలను, ఉపపాతకాలను నశింపచేసి హృదయాన్ని పవిత్రీకరించేటువంటిదే ఈ గాయత్రి మంత్రం. వరుణదేవుడు రసశక్తికి అధికారి. భావుకత, కోమలత్వము, సారస్వత జ్ఞానము, దయాళుత్వము, ప్రసన్నత్వము, మధురత్వము, కళాప్రియత్వము ఇలాంటి ఉత్తమోత్తమైనటువంటి భావాలను ప్రాదుర్భవింపచేసి సర్వోత్కృష్టమైనటువంటి భావుకతను ప్రసాదించువాడు వరుణదేవుడు. భావుకత అంటే కవిత్వ శక్తి, సారస్వత జ్ఞానం ఇవన్నీ కలిసి భావకవిత్వం అంటారు, భావుకత అంటారు కూడా. అలాంటివన్నీ ప్రసాదించేది వరుణదేవుడు. చాలా సరళంగా ఉంటాడు, స్నిగ్ధంగా ఉంటాడు, కోమలమైనటువంటి హృదయాన్ని ప్రసాదిస్తాడు, పవిత్రమైనటువంటి అంతరంగాన్ని అనుగ్రహిస్తాడు, దయాళుత్వం కలిగినటువంటి వాడు, ప్రసన్నత్వాన్ని కలిగినటువంటి వాడు. ప్రసన్నత్వానికి, చికాకుకు, కోపానికి చాలా తేడా ఉంది. ఎప్పుడూ చిరచిరలాడుతూ కోపంగా ఉండడం వలన మనుషులు అందరూ మనకు దూరం అవుతారు. ప్రసన్నత్వం వలన అందరూ మనకి ఆప్యాయతగా పలకరించి అనేక కార్యాలలో ఎంతో సహకారాన్ని అందిస్తారు. ఈ ప్రసన్నత్వాన్ని గాయత్రి మంత్రంలో నహ అన్నటువంటి బీజ మంత్రాన్ని జపించడం చేత సాధకులు చాలా సులభంగా పొందగలరు. అంతేకాదు రసత్వ సిద్ధిని కూడా పొందగలరు. అద్భుతమైనటువంటి సారస్వత జ్ఞానాన్ని పొందగలరు. కళాప్రియత్వాన్ని ప్రసాదించేటువంటి వాడు వరుణుడు. కళల యందు ప్రేమ కలిగి ఉండడం, లలిత కళల మీద గౌరవాన్ని కలిగి ఉండడం. నాట్యం చూస్తారు, నాట్యంలో ఏముంది, ఊరికి ఆడగానే సరిపోయిందంటూ తిరస్కారం చేసేది కాకుండా ఈ కళ నటరాజు నుంచి వచ్చినటువంటి అద్భుత ప్రసాదం. సంగీతం సత్యలోకం నుంచి వచ్చింది, నాట్యం కైలాసం నుంచి వచ్చింది. ఈ యొక్క సమస్త లలిత కళలన్నీ లలితాంబికాదేవి యొక్క పవిత్ర పాదపద్మాలకు ఉన్నటువంటి మంజీర నాదాల నుంచి సమస్తమైనటువంటి లలిత కళలన్నీ కూడా ప్రాదుర్భవించాయి అన్నటువంటి జ్ఞానం కలిగి కళాప్రియత్వాన్ని కలిగి ఉంటారు కొంతమంది. అలాంటి కళాప్రియత్వాన్ని ప్రసాదించేటువంటిది గాయత్రి మంత్రంలో వరుణ గాయత్రి బీజమంత్రం. అమృతాత్మస్వరూపులారా,
వరుణుడు సకల చరాచర బ్రహ్మాండాలంతటా ఆవరించినటువంటి ఈశ్వర చైతన్యం. ఆ పరమేశ్వరుని యొక్క దయ సకల మానవుల మీద అమృతం వలె వర్షించునుగాక. విశ్వశాంతి వర్ధిల్లునుగాక. ఓం శాంతి శాంతి శాంతి.